హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి సరికొత్త వంటకం తీసుకొచ్చానండి. మనం బజార్లో కొనాలంటే చాలా కాస్ట్, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కావాల్సినన్ని తినచ్చు. వీటి పేరే చికెన్ పాప్కార్న్స్. ఈజీ అండి చేయటం, చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. కొన్ని ఐటమ్స్ అయితే మన ఇంట్లో ఉండవు, అవి మాత్రం బయట నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. అవి ఏమిటనేది కూడా నేను చెప్తాను. అయితే ముందుగా మనకి వీటిలో వేయడానికి చిల్లీస్ అయితే లేవు, సో ఫస్ట్ చిల్లీ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. తర్వాత మా మమ్మీ అయితే అసలు నాన్ వెజ్ టచ్ చేయదు, సో మమ్మీ కోసం బ్రింజల్ బజ్జీ వేద్దామని చెప్పేసి బ్రింజల్ హార్వెస్ట్ చేశాను. ఇంకా మనమైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా చికెన్ అయితే కీమా చేయించుకొని తెచ్చుకోవాలండి. తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వాష్ చేసి అవి కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇంకా మనం కీమాని కూడా ఇంకొంచెం స్మూత్గా చేసుకోవాలి. వాళ్ళు చేసే అయితే ఇంకా స్మూత్ అవ్వదు కదా, మనం బాల్స్ చేసుకోవడానికి కుదరదు కదా. సో మిక్సీలో ఈ కీమా వాటికి సరిపడా ఉప్పు కలుపుకుంటూ ఇలా పేస్ట్ లాగా, మరీ మెత్తగా కాదు మరీ హార్డ్గా కాదు, అలా మీడియంలో చేసుకోవాలి. ఇంకా మసాలా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, కొబ్బరి పేస్ట్, ఇవన్నీ వేసుకోవాలండి. ఇందులోకి ఒక సైడ్న వేసుకొని కలుపుకోవాలి ముందుగా. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. నా వద్ద కార్న్ఫ్లోర్ లేకపోవడంతో నేను మైదా యాడ్ చేస్తున్నాను, 4 టేబుల్ స్పూన్స్. ఇంకా తర్వాత ఒక నిమ్మకాయ విత్తనాలు లేకుండా పిండేసుకోవాలి. ఈ పేస్ట్, ఈ మసాలాలన్నీ అయితే ఒక సైడ్న వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి ముందుగా. ఇవన్నీ బాగా కలిపితే తర్వాత చికెన్లో కలపాలండి. ఎందుకంటే మనం పేస్ట్లా చేసాం కదా, అక్కడక్కడ ఉండల్లా ఉండిపోయాయి అనుకోండి, మళ్ళీ ఆ టేస్ట్ అనేది మనకి ఎక్కడైనా పాడవచ్చు. సో అందుకని చెప్పేసి ముందు మసాలాలంతా చక్కగా కలిపేసుకొని తర్వాత ఈ మసాలాని ఆ చికెన్ పేస్ట్లోకి కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలండి. మనం గోధుమ పిండి ఉండలా ఎలా అయితే కలుపుకుంటామో సో అలా కలుపుకోవాలి. కలుపుకుంటే తర్వాత మనకి స్మూత్ బాల్స్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట. పిండిలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఈ మసాలాలు చికెన్ అంతా బాగా మ్యారినేట్ అయ్యి మంచి టేస్ట్ అనేది వచ్చింది. ఇవి మ్యారినేట్ అయ్యేలోపు మనం బ్రెడ్ పౌడర్ని అయితే రెడీ చేసుకుందాము. బ్రెడ్స్ని ప్యాన్ పైన 2 వైపులా కాల్చాలి. అప్పుడు కొంచెం మనకి సాఫ్ట్నెస్ పోయి హార్డ్నెస్ వచ్చింది, కొంచెం గట్టి పడతాయి. ఆ టైంలో మనం మిక్సీలోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పొడి పొడిలాగా చేసుకోవాలండి. చూడండి, పట్టుకుంటే ఎంత సాఫ్ట్నెస్గా ఎంత పౌడర్ లాగా భలే ఉన్నాయో. ఇవే మనకి లాస్ట్లో మంచి టేస్ట్ని అయితే ఇచ్చేది. ఇంకా కడాయిలో ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని హీట్ చేసుకోవాలి. ఈ చికెన్ బాల్స్ మొత్తం అయితే మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. టెడ్డీ బేర్లు వద్దు బాబు, జస్ట్ బాక్స్ చేయండి చాలు. హెల్పర్స్ ఈరోజు నాకు చాలా మంది ఉన్నారండి, సంక్రాంతి హాలిడేస్ కదా. ఇంకా ఆయిల్ అయితే వేడవుతుంది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాల్స్ అన్ని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లోకి వదలాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరి మీరు ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేస్తే పైన బాల్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి, బట్ లోపలంతా పచ్చిగానే ఉంటాయండి, అది గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దించేసుకోవాలి. తర్వాత మళ్ళీ వేరొక కడాయి పెట్టుకొని అందులో కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. అవి హీట్ అవ్వడానికి పక్కన పెట్టేయాలి. తర్వాత 2 కోడిగుడ్లు మనం పగలగొట్టి తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని బాగా గిలకొట్టాలి. సాల్ట్ అండ్ కారం 2 బాగా కలిసిపోవాలన్నమాట. మనం ఆమ్లెట్కి ప్రిపేర్ చేసుకుంటాంగా, సో అలాగే అన్నమాట. ఇదైతే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇందులోకి ఈ బాల్స్ వేసుకోవాలి. ఈ బాల్స్ని చక్కగా
ఆ ఎగ్ అంతా పట్టేలాగా అటు ఇటు తిప్పుదు. తర్వాత బ్రెడ్ క్రమ్స్లో అంటే మనం బ్రెడ్ పౌడర్ చేసుకున్నాం కదా, అందులోకి కాసేపు డస్ట్ చేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న ఆయిల్లో జస్ట్ 2 మినిట్స్లోనే మనకి మళ్ళీ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయండి. మరి ఎక్కువసేపు పెట్టకూడదు, పెడితే మాడిపోతాయి. మనకి బ్రెడ్ అనేది మొత్తం మాడిపోయింది అనమాట, మంచి టేస్ట్ అయితే రాదు. సో 2 నిమిషాల్లో ఇలా మళ్ళీ కలర్ చేంజ్ అయిపోయింది, అయిన వెంటనే తీసేయాలన్నమాట. ఇలా ఇంకా మిగతా బాల్స్ అన్నీ సేమ్ ప్రాసెస్లో ఎగ్లో తడి చేసి బ్రెడ్ క్రమ్స్లో డస్ట్ చేసి ఆయిల్లోకి వదలాలన్నమాట. సో ఇలా వేడి మనం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో స్టార్టింగ్లో అయితే తక్కువ ఆయిల్ కదండి, మంచిగానే ఉండేది. తర్వాత మనం చేసే కొద్దీ ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి కొంచెం కొంచెం ఆయిల్లో వదులుతూ ఉంటాయి కదా. సో ఆ టైంలో ఏంటంటే ఆయిల్ అనేది పొంగుతూ ఉండిద్ది, పొంగినప్పుడు కింద పడే అవకాశం లాగా కనిపించిద్ది. సో ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా మన చికెన్ పాప్కార్న్స్ అయితే రెడీ అయిపోయాయండి, చూస్తున్నారు కదా. చూడడానికి చాలా క్రంచీగా లోపల సాఫ్ట్నెస్తో సూపర్గా ఉన్నాయి. సో ఇవన్నీ అయితే మేము అందరం పిల్లలు కలిసి ఎంజాయ్ చేస్తున్నాము. మా తోడి కోడలు పిల్లలు, అక్కయ్య వాళ్ళ పిల్లలు అందరం కలిసి. సంక్రాంతి హాలిడేస్ కదండి, పిల్లలకి ఏదో చిన్న జస్ట్ ఒక ఎమ్మీ స్నాక్స్ చేయాలనిపించింది. సో నేనైతే ప్రిపేర్ చేసేసాను. మీరు కూడా ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మా మమ్మీ కోసం చేసిన వంకాయ బజ్జీ, ఇది కూడా వేడివేడిగా మా మమ్మీకి వేసి ఇచ్చాను, తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.